ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గ గడువు ముగిసింది. మొత్తం 86 నగర పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఎన్నికైన బాడీలు బాధ్యతలు స్వీకరించే వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగనుంది. దీంతో సుమారు 6 నెలల పాటు స్పెషల్ ఆఫీసర్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ద్వారా స్పెషల్ ఆఫీసర్లు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. ఏపీ గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురణకు ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇసిగా ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అదేవిధంగా నగర పంచాయతీల యొక్క పాలకవర్గ గడువు అయితే ముగిసింది. మొత్తం 86 నగర పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లు. మరి ఏం జరగబోతోంది? నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి కూడా అన్ని ముగిసిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వాటన్నిటికి కూడా ప్రత్యేకంగా అధికారులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి కీలకమైన నిర్ణయం తీసుకుంది. 86 నగర పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. ఎన్నికైన బాడీలు బాధ్యత స్వీకరించే వరకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. గరిష్టంగా 6 నెలల పాటు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్ నియమానికి ప్రభుత్వం జీరో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ గెజిట్ నోటిఫికేషన్ ప్రచురణ కోసం ఇవాళ రేపు టైం తీసుకున్న ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలనంగా జీవో విడుదల చేసింది. రేఖ, శివ, అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి? దానికి తగ్గ ప్రణాళికలు ఏవైనా డిసైడ్ చేశారా? అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. మే, జూన్ లో ఎన్నికలు నిర్వహించాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పంచాయతీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ఈ నెలాఖరుకల్లా ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10వ తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఓటర్ల జాబితా ఫైనల్ చేసి ఏప్రిల్ ఆఖరిలో కానీ మే మొదటి వారంలో కానీ ఖచ్చితంగా అంటే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపే ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అదేవిధంగా నగర పంచాయతీల పాలక వర్గ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఒక కొత్త గెజిట్ అయితే విడుదల చేసింది. కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ అయితే నియమించింది. ఎన్నికలు నిర్వహించి రిజల్ట్స్ వచ్చే వరకు కొత్త పాలక వర్గము వారి కొలువు తీరే వరకు కూడా ఈ స్పెషల్ ఆఫీసర్స్ తమ విధులను నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ